నమస్కారము. టర్మ్ పాలసీ గురించి మనం మన ఛానల్లో చాలాసార్లు మాట్లాడుకున్నాము. కానీ ఇవాళ టర్మ్ పాలసీ వెనకాల కొన్ని విషయాలు జాగ్రత్తగా మీరు ఉండాలి అనేది నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈ టర్మ్ పాలసీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం మనం తీసుకుంటున్నాము. దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా మనం జాగ్రత్త చూసుకోవాలి. సో ఇవేంటి? సో ఫస్ట్గా నార్మల్గా ఒక టర్మ్ పాలసీ అనేది ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఒక పర్టికులర్ టైం దాకా మనం తీసుకోవాలి. అది 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల ఆర్ టిల్ 100 years. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటాయి. సో మనం రిక్వైర్మెంట్ ప్రకారంగా ఉండాలి. సో ఇక్కడ ఈ పాయింట్ చాలా చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి రూపాయి మనం ప్రీమియంగా పే చేసేది ప్యూర్ మన లైఫ్ ని కవర్ చేసుకుంటానికే యూస్ అవుతుంది. మిగతాది ఏదైనా నాకు అమౌంట్ ప్రీమియం పే చేసింది నాకు తిరిగి వచ్చిద్దా అలాంటిది మీరు ప్రిఫర్ చేయొద్దు ఫర్ ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్. మనం అన్నంత కాలం మనం మన ఫ్యామిలీని సెక్యూర్ చేసుకుంటాము. మనీ లేని పరిస్థితుల్లో ఈ ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఇచ్చిద్ది. ఇక్కడ ఇన్ష్యూర్డ్ పర్సన్ కి ఏదైనా జరిగితే ఈ పర్టికులర్ టర్మ్ లో కంప్లీట్ సమ్ ఇన్ష్యూర్డ్ ఇవ్వటం జరుగుతుంది టు ద నామినీ. సో మీరు ఒక 50 years కోసం టర్మ్ తీసుకుంటే ఈ 50 years లోపల ఒక వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగితే ఆ రిస్క్ అనే దానికి మనం కవరేజ్ ఇస్తాము టర్మ్ ఇన్సూరెన్స్ లో. ఇప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో రిస్క్ ఎటువంటిది? సో యాక్సిడెంటల్ రిస్క్, యాక్సిడెంట్ వల్ల చనిపోయటం జరిగితే ఈ పర్టికులర్ టర్మ్ లో కవరేజ్ అమౌంట్ ఇస్తారు. నార్మల్ డెత్, వయసు అయిపోయింది, మనిషి చనిపోయాడు, దానికి కవరేజ్ ఇస్తారా? ఇస్తారు. డిసీజ్, ఒక రోగం వచ్చింది మనిషికి, ఆ రోగం వచ్చిన వల్ల మనిషి చనిపోయాడు, క్రిటికల్ ఇల్నెస్ వల్ల మనిషి చనిపోయాడు. సో ఎనీ టైప్ ఆఫ్ రిస్క్ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఎనీ టైప్ ఆఫ్ రిస్క్ కవర్ చేయటానికి రెడీగా ఉంటది. అక్కడ కండిషన్ ఏంటంటే మనం తీసుకున్న ఎంటైర్ టర్మ్ మనం 10 సంవత్సరాల, 20, 30, లేకపోతే టిల్ 100 years, లేకపోతే 50 years, 40 years ఆ టర్మ్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఆ టర్మ్ ఉన్నంత కాలం లైఫ్ రిస్క్ ప్రొటెక్ట్ చేసింది ఇన్సూరెన్స్ కంపెనీ. మెచ్యూరిటీ బెనిఫిట్ ఏదైనా వచ్చిద్దా? కాదు. ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, లైఫ్ ని కవర్ చేసుకుంటున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ కోసం మార్కెట్ లో ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటికి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇన్సూరెన్స్ కి మాత్రం మీరు ప్యూర్ టర్మ్ పాలసీకి వెళ్ళాలి. సో చాలా మంది ఇక్కడ పాయింట్ నాకు అడిగేది ఏంటంటే, నేను ప్రీమియం పే చేస్తున్నాను, ఒక 20 సంవత్సరాలు నేను ప్రీమియం పేయింగ్ టర్మ్ లో నేను ప్రీమియం పే చేసా, నేను కవరేజ్ 50 సంవత్సరాలు తీసుకున్నా. సో చాలా మంది ఏమడుగుతారంటే, ఈ 20 సంవత్సరాలు ఒకవేళ నేను ఒక 8 లక్షలు కట్టా, ఒక 8 లక్షలు కడితే నేను ఈ 8 లక్షలు నాకు తిరిగి ఇస్తారా? అది ఎప్పుడు మనకి 50 సంవత్సరాలు ఆ టర్మ్ పూర్తిగా అయిన తర్వాత నాకు 8 లక్షలు నాకు తిరిగి రావాలి అనే ఆలోచన పడతారు. సో ఇది కూడా చాలా చాలా రాంగ్ అనేది నేను చెప్తాను. ఇది ప్యూర్ రిస్క్ కవరేజ్ కోసం మనం ఇస్తున్నాము. సో ఈ ప్రీమియం రిటర్న్ ఆప్షన్ అనేది మనం అంటాము, రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటాము. సో రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనే దానికి ఈ ఆప్షన్ వెళ్ళొద్దు అనేది నా ఒపీనియన్. మార్కెట్లో అన్నిటికన్నా మోస్ట్ అఫోర్డబుల్ ఇన్సూరెన్స్ ఏదైనా ప్రొడక్ట్ ఉంటే అది మనం టర్మ్ ఇన్సూరెన్స్ మనం చెప్పుకోవచ్చు. హయ్యర్ కవరేజ్, లో ప్రీమియం తోటి కావాల్సిన మనిషి, ప్రతి ఒక్క మనిషికి ఈ కవరేజ్ ఇవ్వటం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు అవసరము? మన
కవరేజ్ అనేది ఇన్కమ్ని రీప్లేస్ చేయాలి. నేను ముందుగానే చెప్పాను కదా, మనం బతికున్నంత కాలం మనం మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటాము ఇన్కమ్ వైజ్, ఫైనాన్షియలీ వైజ్. బట్ మన లేని సిచ్యువేషన్లో ఈ కవరేజ్ నుంచి వచ్చిన బెనిఫిట్ ఫ్యామిలీకి ఇన్కమ్ రీప్లేస్ చేయాలి. సో ఈ టర్మ్ పాలసీ ఏమేమి కవర్ చేయాలంటే ఉన్న అప్పుల్ని కంప్లీట్లీ మనం కన్సిడర్ చేయాలి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇంకా మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా మనం లెక్కేసుకోవాలి. హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, డిపెండెంట్స్ మనం కన్సిడర్ చేయాలి. ప్లస్ మనం ఏదైనా లోన్ తీసుకుంటుంటే దాని వెనకాల మనం తీసుకుంటున్నాము. సో దీనికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది, హ్యూమన్ లైఫ్ వాల్యూ. సో వేరియస్ క్యాలిక్యులేషన్స్ ద్వారా ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఏమంటారంటే 20 lakhs 20 లక్షలు సంవత్సరానికి సంపాదిస్తారు, కానీ వాళ్ళు ఇప్పుడు కూడా 1 CR టర్మ్ కవరేజ్ తీసుకుంటారు. కొంతమంది 55 లక్షలు నెలకి సంవత్సరానికి సంపాదిస్తారు, వాళ్ళు కూడా ₹1,00,00,000 కవరేజ్ అనేది తీసుకుంటారు. ఇది చాలా చాలా రాంగ్. ఎవరో ఎక్కడో ₹1,00,00,000 కవరేజ్ సరిపోతుంది అనేది కరెక్ట్ కాదు. సో ఈ 55 లక్షలకి ఈ 20 లక్షలకి మనం ఈ ₹1,00,00,000 అనే టర్మ్ పాలసీ తీసుకుంటుంటే మీరు అండర్ ఇన్ష్యూర్డ్ ఉన్నారు. మీ ఫ్యామిలీకి ప్రాపర్గా ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేని పాలసీ తీసుకున్నారు. ఉండినట్టు మంచినీళ్ళు కావాలంటే గ్లాస్ ఇలా ఉంటుంది, పూర్తిగా నిండా నింపుంటే దాహం అనేది తీరిద్ది. కానీ గ్లాస్ ఎదురుగా పెట్టారు, కానీ నీళ్లు చూస్తే ఏదో అడుగులా ఉంటాయి. సో ఇది అదే కండిషన్ ఫ్రెండ్స్. సో కవరేజ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, కానీ పేరు కోసమే ఒక టర్మ్ పాలసీ తీసుకున్నాను అనేది చెప్పుకుంటానికే ఇలా పాలసీ ఉంటది. సో ఇలా చేయకూడదు, రైట్? సో ఇప్పుడు టర్మ్ పాలసీకి ఇంకా ట్రెడిషనల్ ఇన్సూరెన్సెస్ కి డిఫరెన్స్ చూద్దాము. ప్రీమియం వైజ్ ఒక టర్మ్ పాలసీ 50 lakhs కవరేజ్ ప్యూర్ ప్రొటెక్షన్ కింద మనం చూసుకుంటే సుమారుగా ఒక నెలకి 400 నుంచి 500 ప్రతి నెల ఉండేలాగా ఉంటది. అంటే సుమారుగా ఒక 6,000 దాకా మనకి కవరేజ్ ఉంటది. అదే విధంగా ఒక ట్రెడిషనల్ యూలిప్ ఆర్ ఎండోమెంట్ ప్లాన్ 50 లక్షల కవరేజ్ కోసం మనం చూసుకుంటే ఇక్కడ ప్రీమియం అనేది 1.2 lakhs ఉంటది. చూడండి ఎంత పెద్ద డిఫరెన్స్. సో ఇది చాలా చాలా క్రూషియల్. సో టర్మ్ పాలసీ అందరూ అమ్మరు, ఎందుకంటే ఇక్కడ ఇన్సూరెన్స్ ఏజెంట్ కి ఇది అమ్మటం వల్ల ఎటువంటి లాభం ఉండదు. సో పని ఎక్కువ లాభం తక్కువ అనే దానికి చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది సజెస్ట్ చేయరు. బట్ డెఫినెట్లీ ఫస్ట్ పాలసీ టర్మ్ పాలసీ, ఆ తర్వాత ఏదన్నా కావాలంటే మనం వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ పాలసీ ఎప్పుడైనా టర్మ్ ఇన్సూరెన్స్ సెక్యూరిటీ ఫర్ ద ఫ్యామిలీ అనేది మనం చెప్పుకుంటాము. సో అది ఎప్పుడు మిస్ అవ్వకూడదు. బట్ ఇక్కడ పాయింట్ ఇక్కడ తెలుసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మన భారతదేశంలో దగ్గర 50% మనుషులకి ఒక టర్మ్ పాలసీ అనేది తెలియదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 34% ఆఫ్ అర్బన్ ఇండియన్స్ ఓన్ టర్మ్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ తెలుసుకోండి, అవేర్నెస్ లెవెల్ 75% అవేర్నెస్ లెవెల్ ఉన్నా కూడా మొత్తానికి మనం చూసుకుంటే ఒక 1/3 ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు టర్మ్ ఇన్సూరెన్స్. సో తెలిసిన తర్వాత కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోపోవటం ఎంత నేరం వాళ్ళ కుటుంబానికి అనేది ఇక్కడ ఈ గ్యాప్ అనేది మనకి చెప్తుంది. సో ఇది అడాప్షన్ హైయెస్ట్ గా టర్మ్ ఇన్సూరెన్స్ సజెషన్ ఏ టైంలో తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 25%, ఇక్కడ 41%, ఇంకా 23%. అంటే అప్రాక్సిమేట్లీ మీరు చూడండి ఈ ఏజ్ లో ఇంకా ఈ ఏజ్ లో. సో
ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం జరుగుతుంది. కానీ హైయెస్ట్ పర్సంటేజ్ అనేది 36 నుంచి 45 ఇయర్స్. సో రెస్పాన్సిబిలిటీ, ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాతే ఎక్కువ మంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కానీ నేను కాలేజెస్లో విజిట్ అయితే అందరికీ నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ శాలరీ తర్వాత మీరు ఒక ఎస్ఐపి స్టార్ట్ చేసేసేయాలి. ఒక 6th శాలరీ తర్వాత మీరు టర్మ్ పాలసీ అనేది మొదలు పెట్టొచ్చు. 3rd శాలరీ వచ్చిన తర్వాత మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసేసుకోవాలి. సో ముందు ఎస్ఐపి స్టార్ట్ అయిపోవాలి, 3rd శాలరీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫ్యాక్టర్ చేసుకోవాలి, 6th నుంచి టర్మ్ పాలసీ. ఎందుకంటే టర్మ్ పాలసీలో 3 months శాలరీ అడుగుతారు, ఆఫర్ లెటర్ అడుగుతారు, 3 months శాలరీ అడుగుతారు. సో ఈ డీటెయిల్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి అందుకనే టర్మ్ పాలసీకి కొద్దిగా మనం కొన్ని నెలల తర్వాత మనం టర్మ్ పాలసీ అనేది తీసుకోవాలి. సో ఎంత తక్కువ వయసులో తీసుకుంటే అంత బెనిఫిట్ అనేది మనం పొందుతాము. సో రీసెంట్ గా ఒక పాలసీ మనం చూసుకుంటే 2 CR LICలో 2 CR కోసం దగ్గర ఒక 29,000 అనేది ప్రీమియం వస్తుంది. ఇంక్రీజింగ్ దాంట్లో ఇది 39,000 దాకా వస్తుంది. సో స్పెసిఫిక్లీ నేను టర్మ్ పాలసీకి LICఏ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. సో వేరే కంపెనీ వద్దు అంటే అలా కాదు, ప్రతి ఒక్కరిది ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది, ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. సో LIC ప్రిఫరెన్స్ అనేది నేను ఇస్తాను. సో ఇది మనం క్లియర్గా చేయాలి. సో ఈ ఇండియన్స్ స్పెసిఫిక్లీ మనం చూసుకుంటే టర్మ్ పాలసీని ఎందుకు అవాయిడ్ చేస్తారు? ఫస్ట్ అవేర్నెస్ లేకపోవటం వల్ల, రెండోది ఇన్ని సంవత్సరాలు నేను డబ్బులు కట్టినప్పుడు నాకు ఫైనల్ గా నాకు ఏం రాకపోతే నాకు ఉపయోగం ఏంటి ఎలాంటి పాలసీ? అందుకేనే వద్దు. నేను 20 సంవత్సరాలు ప్రీమియం కట్టాను, 20 సంవత్సరాలు ప్రీమియం కట్టిన తర్వాత నా మొత్తం డబ్బు వేస్ట్ అయిపోయింది, చేతికి ఏమి అందట్లా, అలాంటి పాలసీ వేస్ట్. ప్రోకాస్టినేషన్, డిలే చేసుకుంటా వెళ్తారు. ఇప్పుడు ఏంటి ఆ తొందర, ఆ తర్వాత చూసుకుంటాము. సో ఫైనాన్షియల్ ప్రయారిటీస్ అనేది ఓవర్ చాలా క్లారిటీరియా డిఫరెన్సియేషన్ అనేది చూసుకుంటున్నారు. ఏది ఇంపార్టెంట్, ఏది డిలే చేసుకోవాలి, ఏది కరెక్ట్ చేసుకోవాలి అనే ప్రయారిటీ లేకపోవటం వల్ల కూడా అవాయిడ్ చేస్తారు. ట్రస్టింగ్ ఫ్యాక్టర్, సో క్లెయిమ్ ఎక్స్పీరియన్స్, కాంప్లెక్స్ పాలసీస్ తీసుకోవటం వల్ల చాలా క్లెయిమ్ రాపోవటం వల్ల చాలా మంది డిస్టర్బ్ అవుతున్నారు రిగార్డింగ్ టర్మ్ ఇన్సూరెన్స్. సో చాలా క్రూషియల్ ఎలిమెంట్. సో ఒక కంపెనీ 1 CR, 2 CR, 3 CR. ఒక విషయం చాలా నచ్చిన విషయం ఏంటంటే టర్మ్ పాలసీ గురించి నేను ఒక వీడియో చేసిన తర్వాత ఒక పర్సన్ నాకు ఫోన్ చేసి చెప్పటం ఏంటంటే, సార్ మీ వీడియో చూసిన తర్వాత నేను 3 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. సో అది వినిన తర్వాత నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇది చాలా సెక్యూరిటీ, ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు. సో అది చాలా మంచి విషయం. సో డేంజరస్, సో అందరికన్నా డేంజరస్ ఏంటంటే 87% ఆఫ్ ఇండియన్స్ అనేది ఏంటంటే ఇప్పుడు కూడా టర్మ్ పాలసీ తీసుకోవట్లేదు. ఫైనాన్షియల్ నీడ్స్ బేసికలీ ఫుల్ఫిల్ అవ్వదు. సో ఇది చాలా క్రూషియల్ మనం చెప్పుకోవచ్చు. ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఫైనాన్షియలీ మిగిలించుకుంటున్నారు వాళ్ళు ఫ్యామిలీ కోసం. సో టర్మ్ ఇన్సూరెన్స్ రిజెక్షన్ రీజన్స్ మనం తెలుసుకుందాము. పాలసీ తీసుకోవటం కాదు, రేపు క్లెయిమ్ వచ్చినప్పుడు మనం ఎటువంటి కండిషన్స్ తోటి మనం పాలసీ తీసుకున్నాము అనే విషయం అనేది మనం చాలా క్లియర్ గా ఉండాలి. నాన్ డిస్క్లోజర్, మనం పాలసీ ఫిల్ చేసినప్పుడు మనం ఏమి కండిషన్స్ ని హైడ్ చేయకూడదు. అది డయాబెటిక్ విషయంలో, హైపర్ టెన్షన్ విషయంలో, క్యాన్సర్ విషయంలో. సో ఇవన్నీ అనేది డిస్క్లోజ్ చేయకుండా ఇగ్నోర్ చేసుకుందాము అనే దానికి చాలా రాంగ్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఏజ్ వైజ్, ఆక్యుపేషన్ వైజ్, ఇన్కమ్ వైజ్ డీటెయిల్స్ మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, రాంగ్ డాక్యుమెంట్స్ మనం సబ్జెక్ట్ చేసాము. మూడో విషయం
పాలసీ ల్యాప్స్ అయిపోయింది, ప్రీమియం కరెక్ట్ టైంకి మనం పే చేయలేదు, ప్లస్ పాలసీ అనేది క్లెయిమ్ వచ్చినప్పుడు ఇన్యాక్టివ్గా ఉంది. సో ఇది కూడా ఒక పెద్ద కండిషన్ మనం చెప్పుకోవచ్చు. ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా కొన్ని సిచ్యువేషన్లో లేకపోవటం వల్ల కూడా క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి. అన్డిస్క్లోజ్డ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్. సో ఇక్కడ సింపుల్గా పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రిస్క్ జరిగినప్పుడు మనం ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఇది కూడా మెన్షన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది దగ్గర ఎవరైనా అడుగుతుంటే ఎల్ఐసి పాలసీ ఉంది అంటారు. సో ఒక 2 పాలసీస్ ఉన్నాయి అనుకుందాము. సో 2 ఎల్ఐసి పాలసీస్ ఉన్నాయి, ప్లస్ నేను మ్యాక్స్, ఇప్పుడు యాక్సిస్ మ్యాక్స్ అనే పేరు మీద మనకి పాలసీ ఉంది. సో యాక్సిస్ మ్యాక్స్ దీని నుంచి నేను ఒక 2 CR అనేది ఉంటాను. సో ఈ 2 CR ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు నేను ఈ ఎల్ఐసి డీటెయిల్స్ ఇవ్వటం కూడా మంచిది. సో ఎందుకంటే సింపుల్ గా ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఈ కంపెనీకి ముందుగానే తెలియాలి ఈ పర్టికులర్ పాలసీస్ ఉన్నాయి. సో రిస్క్ కవరేజ్, ఎంతవరకు రిస్క్ కవరేజ్ నేను తీసుకోవచ్చు. సో కవరేజ్ 2.5 దాకే పలానా మనిషికి నేను ఇవ్వచ్చు. ఈ 2 పాలసీస్ లో 50 lakhs కవరేజ్ అవుతుంది, నేను 2 CR దాకా. సో ఓవరాల్ గా ఎంత రిస్క్ తీసుకోవాలి, అంత ప్రాపర్ రిస్క్ కవరేజ్ తోటి మనిషికి పాలసీస్ ఉన్నాయి అనే ఆలోచనతోటి ఉంటారు. సో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లేకుండా ఈ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డిస్క్లోజర్ మనం ఇవ్వాల్సిందే. సో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. సో మెడికల్ డిస్క్లోజర్, సో కరెక్ట్ గా కండిషన్స్ అనేది మనం రివీల్ చేయనప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. సో దీనికోసం కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే, మెడికల్ ఎగ్జామినేషన్ పాలసీ ఇచ్చే ముందే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది రిఫర్ చేసుకుంటున్నారు, పర్సన్ కి మెడికల్ టెస్ట్ అనేది చేపిస్తున్నారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకుంటున్నాం. సో కొన్ని హిడెన్ మెడికల్ కండిషన్స్ కూడా అక్కడ రివీల్ అవుతున్నాయి కాబట్టి, సో ఈ ప్రాబ్లం అనేది మెడికల్ టెస్ట్ తోటి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో కోవిడ్ కన్నా ముందు చాలా కంపెనీస్ 1 CR పాలసీ కోసం కూడా మెడికల్ టెస్ట్ తీసుకోలేదు, వీడియో టెస్ట్ తోటే దాన్ని ఓకే చేసేసారు. కానీ అలా ఉండకూడదు, హయ్యర్ సమ్ ఇన్షూర్డ్ కి కంపల్సరీ మెడికల్ టెస్ట్. సో సింపుల్ గా అర్థం చేసుకోవాలి, ఏ గ్రౌండ్స్ మీద రిజెక్ట్ అవుతుంది. ఒకటి మెడికల్ హెల్త్, రెండోది ఇన్కమ్ కరెక్ట్ గా డిస్క్లోజ్ చేయకపోతే, మూడోది మెడికల్ హిస్టరీ. సో ఈ 3 కరెక్ట్ గా డిస్క్లోజ్ చేయకపోతే మేజర్లీ క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతుంది. ఫస్ట్ మిస్టేక్ మెడికల్ డిస్క్లోజర్. సో పాలసీ ల్యాప్స్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కొంతమంది 8 years టర్మ్ తీసుకుంటున్నారు, కొంతమంది 20 years ప్రీమియం పేయింగ్ టర్మ్ తీసుకుంటున్నారు. సో అది మీరు డిసైడ్ చేసుకోండి, మీ ప్రొఫెషన్ కింద మీరు లాంగ్ టర్మ్ ప్రిఫర్ చేసుకుంటారా ఆర్ షార్ట్ టర్మ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ ప్రిఫర్ చేసుకుంటారు. బట్ కంపల్సరీ అందరూ ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది వాళ్ళ ప్రొఫెషనల్ ప్రకారంగా తీసుకోవాలి. ఇంకా టైం ప్రకారంగా ఆ సిచ్యువేషన్ ని అవ్వకుండా చూడాలి. సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్, సో స్మోకింగ్ హ్యాబిట్, డ్రింకింగ్ హ్యాబిట్, ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఇన్కమ్, ఇవన్నీ బేసికలీ ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే, పాలసీ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు కంపెనీ ఏం చేసింది. పాలసీ డాక్యుమెంట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కంపెనీ ఓవర్ని ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది, కానీ క్లెయిమ్ ఇచ్చే టైంలో ప్రతి ఒక్క చిన్న విషయం అనేది మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటా వెళ్తారు. సో డెఫినెట్లీ ఇక్కడ పాలసీ ప్రీమియం పే చేస్తే కాదు, ప్రీమియం పే చేసిన తర్వాత మనకి క్లెయిమ్ రాకుండా ఎక్కడ మిస్టేక్ అవుతుంది, అలాంటి మిస్టేక్ మనం అవాయిడ్ చేయాలి అనే విషయం మనం చెప్తున్నాం. సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. 4వ మిస్టేక్ ఇందాక నేను చెప్పాను కదా, నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్సూరెన్స్. సో ఆ ఇన్సూరెన్స్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ గురించి మనం కంపెనీకి డిస్క్లోజ్ చేయలేదు, అది కూడా చేయకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. సో ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే,
టర్మ్ పాలసీ ఎంత తొందర తీసుకుంటే అంత తక్కువ ప్రీమియంలో కవరేజ్ వచ్చింది. ఇన్కమ్కి ఒక 10 నుంచి 15 టైమ్స్ మినిమం మనం సమ్ ఇన్ష్యూర్డ్ అనేది తీసుకోవాలి. సో సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకోవాలి అంటే ఎవరైనా 10 లక్షలు ఆదాయం ఉంటుంటే వాళ్ళు దగ్గర 1.5 CR ఉండాలి. సో ఇందాక నేను మీకు చెప్పినప్పుడు 50 లక్షలు ఉంటే వాళ్ళు ఎంత తీసుకోవాలి, 5 CR నుంచి 7.5 CR లైఫ్ కవరేజ్ అనేది తీసుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ హెల్త్ హిస్టరీ డిస్క్లోజ్ చేయండి. అయితే కంపెనీ పాలసీ అనేది ఇచ్చిద్ది, లేకపోతే రిజెక్ట్ చేసేసింది. సో అది క్లియర్గా మనం ఉండాలి. ప్రీమియమ్స్ కరెక్ట్ టైంలో పే చేయాలి. ప్లస్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ క్లెయిమ్ సెటిల్మెంట్ టైంలో ఇవ్వాల్సిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేయాలి. సో ఇది ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం ఇవన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. కంపెనీ బ్లేమ్ చేసుకోకుండా మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వాలి అనేది మనం తెలుసుకోవాలి. సో హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ మీరు ఈ పర్టికులర్ వీడియో తోటి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మరింతగా ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ మీద ఈ టర్మ్ పాలసీలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం అనేది నేను ఈ పర్టికులర్ వీడియోలో అందించాను. థ్యాంక్ యూ వెరీ మచ్.